good morning all. Welcome back to my YouTube channel. Welcome back to the new video. This is your Shivam Kuril and you're watching my YouTube channel, The Bluefin Rider. Abba. So, first of all, welcome to my new subscribers and sorry for my existing subscribers. New subscribers ki welcome, existing subscribers ki sorry enduku cheppina ante video aithe nenu chaala time tarvata pedutuna anduke because na existing subscribers ki telusu the reason for not uploading a video ade job office పార్ట్ టైం మోటో వ్లాగింగ్ అనమాట. ఇది అప్పుడప్పుడు వీడియోలు వేస్తూ ఉంటాము, బట్ మంచి వీడియోస్ వేస్తాం. సో ఈరోజు మనం వెళ్తున్నాము నంద్యాల, ఆంధ్రప్రదేశ్, బిల్లా స్వర్గం కేవ్స్. మనతో పాటు 3 ఫ్రెండ్స్, ఎవరు శ్రవణ్, వికాస్, సిద్ధాంత్. సో వాళ్ళు వస్తున్నారు, ఆన్ దర్ వే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చినాక బయలుదేరదాం. మన ఫ్రెండ్స్ వచ్చేసినారు, వికాస్ అండ్ ముంగడ శ్రవణ్ అండ్ ఇంకా కూర్చుండు కదా శ్రవణ్, బైక్ నాడు సిద్ధాంత్, సర్దార్, వెస్ట్ బెంగాల్. సో మనోడు రీసెంట్లీ 10,000 కిలోమీటర్స్ ట్రిప్ కొట్టేసి వచ్చింది భయ్య. రక్తం వెళ్ళిందంట, అట్లా కొట్టిండు ట్రిప్. మన దగ్గర కూడా డామినారే ఉంది, కాకపోతే వెస్ట్ బెంగాల్ వదిలేసి వచ్చిందంట డామినార్. లాస్ట్కి 1500 కిలోమీటర్స్ కొట్టలేకపోయిండు. సో ఈరోజు యాజ్ ఎ పిలియన్ మనకు జాయిన్ అయ్యిండు. ఫస్ట్ ఒక చాయ్ వాడాలి భయ్. మిలేగా ఆగే దేకింగే. చాయ్ వాడేదాకా మనకు అందరూ సెట్ గారు చేసినాం ఆరాంఘర్. సో దిస్ స్ట్రైట్ రూట్ గోస్ టు శంషాబాద్ అండ్ బెంగళూరు. टेक्नोलॉजी फिर से निकाल कॉमेडी ऐसे देखो ये नंबर वाला चश्मा है, नंबर बहुत सर्च किया है यार, नंबर के साथ भी ग्लास और इसमें नाइट विजन भी लेने वाला हूँ. ये वाला बटन दबाए तो ये वाला नाइट विजन. अच्छा चलो స్టార్ట్ అవుతాం. పెట్రోల్ పంపించుకున్నాం, కాఫీ తాగినాం అండ్ మన లైనప్ చలో. ట్రాఫిక్ పెరిగే ముందు సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఓ సో ఇక్కడ నుంచి మొత్తం ఇంకా 240 కిలోమీటర్స్ అయితే ఉంది. మధ్యలో ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. టైర్ వేయించినాక రియలైజ్ చేసింది ఏంటంటే ఫ్రంట్ టైర్ వేపియలే కదా, సో ఫ్రంట్ లో చాలా వైబ్రేషన్ ఉంది అండ్ బండి కొంచెం వాబుల్ అవుతుంది టైర్ వల్ల. ఐ కెన్ ఫీల్ ఇట్. వెంకల్ నుంచి అయితే చాలా స్మూత్ ఉంది, బట్ ఫ్రంట్ నుంచి బండి జంప్ అవుతుంది అండ్ వాబుల్ కూడా అవుతుంది, వైబ్రేషన్స్ కూడా చాలా ఫీల్ అవుతుంది. అయితే ఫ్రంట్ టైర్ కూడా వేపించడం కంపల్సరీ అనమాట, లేదంటే కేటీఎం స్టేబుల్ ఉంటుంది. వైబ్రేషన్స్ ఐ కెన్ ఫీల్ అట్ ఫుట్ ప్యాక్స్. ఫ్రంట్ టైర్ చాలా వాబుల్ అవుతుందని కొంచెం ఎయిర్ ప్రెషర్ తక్కువ చేసిన. లెట్ సి. భయం అవుతుంది ఆ టైర్ ఇట్లా వాబుల్ అవుతుంది, పలిపోతుందేమో అని. రేడియల్ టైర్ పగలదు కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ బండి అయితే ప్రాబ్లం. మొత్తం బయటికి పడిపోయేలా ఉన్నాయి కదా ఒక్కొక్కటి. నాకు ఫ్రంట్ టైర్ చాలా 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 అంటే చాలా కన్సర్న్ చేస్తుంది, బికాస్ వాబుల్ అవుతుంది డేంజర్గా. కాన్ఫిడెన్స్ వస్తలేదు, వేయించుకునేది ఉండే. నేను బ్రేక్ కొట్టాలన్నా భయం అవుతుంది. అమ్మ టైర్లు పోతే రెండు ఒకటేసారి వేయించుకోవాలని అర్థమైంది. కాకపోతే ఈ ఒక్క 600 కిలోమీటర్స్ రైడ్ అప్ అండ్ డౌన్ కంప్లీట్ అయితే చాలు, వితౌట్ ఎనీ మిస్టేక్స్ ఆర్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్. మొత్తం ఈ చేతులు వైబ్రేట్ అవుతున్నాయి. టైర్ ఇట్లా అన్ఈవెన్ నడుస్తుంది టైర్ మొత్తం. ఓ మై గాష్, సింగిల్ రోడ్. అడ్వెంచర్ బైక్ ఉంటే ఇట్లా దింపేస్తుండే పక్కకి. ఓ గుట్టలు, అవుట్స్కట్స్ కనిపించడం స్టార్ట్ అయినాయి. డెఫినెట్లీ చాయ్.
చలో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. లెట్స్ కంటిన్యూ అవర్ రైడ్. టైం అవుతుంది 7:48 అండ్ వీ జస్ట్ కేమ్ 80 to 90 kilometers. యాక్చువల్లీ ఇట్లాంటి రైడ్స్లో మనకున్న సామాన్ కూడా చూసుకోవాలి. గైస్ ఎండకి చినిగి స్టార్ట్ అవుతుంది. ఇంకీ నుంచి 70 kilometers ఉంది. ఐ గెస్ వీఆర్ ఇన్ ఆంధ్రా నౌ. సో ఇక్కడ ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకొని భగవాన్ శ్రీ బాలాసాయి బాబా మందిరం. ఉన్నాం మనం ఏపీలో ఉన్నాం. AP 40 AP 39 కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొత్తం సిటీ లోపల నుంచి తీసుకోబోతుంది. అంటే మేము ఇప్పుడు కర్నూలు ఉన్నామా? కర్నూలా ఇది? కర్నూలు ఇంత దగ్గరనా? జస్ట్ 200 kilometers కర్నూలా? ఆంధ్రాలో కర్నూలులో ఏం ఫేమస్ ఉందో జరా కమెంట్ చేసి చెప్పండి గైస్. తెలుగు మ్యాట్రిమోనీ ఇట్లా వేరే వేరే సిటీస్కి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా, అన్ని కొత్త కొత్తవి చూసి. ఓఫో ముంగళ జబర్దస్త్ చౌరస్తా అనిపిస్తుంది. ఖాళీ ఏదో మూవీస్లో చూస్తాం కదా అట్లనే ఉంది. బట్ ఏందో ఇది మొత్తం మూవీస్లో చూసినట్టే ఉంది. బట్ వాట్ ఈస్ దిస్? ఏంది ఇది? ఏమంటారు దీన్ని? ఓఫో हाँ जंगल बाबू नायडू का है। चंद्रबाबू नायडू का क्या है? किला है। यहाँ पे रहते थे क्या? क्या बात कर रहे हैं? कोंडारेड्डी फोर्ट। कोंडारेड्डी फोर्ट यही है क्या? हाय बोलो। हाय दोस्तों। हाय बोलो। क्या है ये? हाँ? क्या है ये? कर्नूल का किला। कर्नूल का किला। यहाँ पे रहते तुम? नहीं हैदराबाद में रहते, इधर हमारे दादी के बहन रहते। अच्छा गो 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 ఎంజాయ్. ఈ ఎండ ఏందో ఈ ఫోర్ట్ ఏందో కానీ ఎక్స్ప్లోర్ అయితే చేయాలి కదా కంపల్సరీ. చూస్తున్నారా బ్యాక్ సైడ్ కర్నూలు ఫోర్ట్ అంట ఇది. ఇట్లాంటి ఇనిషియేటివ్ మన హైదరాబాద్లో తీసుకుంటే ఎంత మంచిదో. ఎండ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఉదయం 10:19 ఆంధ్రాలో తిరుగుతున్నాం అంటే లొకేషన్ కోసం. కర్నూలు సిటీ నుండి ఇప్పుడు మనము వెళ్తున్నాము నంద్యాల్ సిటీ. ఆ రూట్ ఏదో రోడ్ చూడండి ఎట్లుందో. కానీ భయ్యా బండి నడుస్తుంది అంటే సుకూన్ కనిపిస్తుంది. బండి నడుస్తుంది చుక్కలు కనిపిస్తున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎంత మంది కరెంట్ పోతుందో ఇంటి నుంచి. అక్కడ అక్కడ బోర్డు ఉంది బిర్లా సుర్గం కేవ్స్ 22 kilometers. ఫుడ్ గిడ్డ ఆడ ఏం దొరకదు. ఏమున్నా ఈడనే తీసుకోవాలి. వాటర్ ఏం దొరకవాడా? ఆగలేంగనా? ఎందుకైనా మంచిది.
फाइनली वी आर हियर. क्या है ये? बेल्लम बेल्लम नहीं, कोचा की है ना. बेल्लम सरगम केव्स ఏదో सरगम केव्स. చూస్తున్నారు కదా, ఒక టైంలో లక్షల ఇయర్స్ ముందు ఎర్లీ మ్యాన్స్ ఉండేటోళ్ళంట ఇక్కడ. ఈ రాళ్ళు, ఈ గృహాలు ఎంత డేంజర్గా అనిపిస్తుంది తెలుసా. ఇవ్వండి ఎంత డేంజర్, లోపలికి ఉన్నాయి, మొత్తం రంధ్రాలు ఉన్నాయి. వా, మేము ఎండాకాలంలో వచ్చినాము. లిటరల్లీ ఐ డోంట్ వాంట్ టు ట్రై దిస్. బట్ చూడండి లోపల గ్యాప్ ఉంది, ఎక్కడ పోతే ఎక్కడ వెళ్తాం అది కూడా తెలియదు. వీడియోగ్రఫీ ఫోటోషూట్స్కి ఎక్సలెంట్ ప్లేస్ ఉంది. చెమటలు చూస్తారా మీరు? चमगादड़ भरा हुआ है. चमगादड़ भरा, जाना भी नहीं अंदर. टाइगर मंजूबाल भाई ये कितना अंदर होगा? घुस के देखते हैं. 1.5 किलोमीटर है. ఇది చూస్తున్నారా, లోపల చూడండి మొత్తం షిట్ స్మెల్ వస్తుంది. అదేం లేదు, బ్యాడ్ షిట్. కానీ ఈడికి ఇట్లా అవుతుంది. ఇట్లాంటివి ఎన్నో 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 సీక్రెట్ గృహాలు ఉన్నాయంట ఇక్కడ. ఒక కాలంలో ఇక్కడ ఎర్లీ మ్యాన్స్ ఉంటుంట. అలా ఫ్రిడ్జ్ అనుకోండి ఇది. రాళ్ళు చూడండి ఎట్లున్నాయి, పౌడర్. అగో అక్కడ కూడా గృహ ఉంది, ఎక్కడ పోతుందో తెలియదు. ఇంతగానం తిరిగినాం కదా, ఎండాకాలంలో రావాలంటే ఫస్ట్ స్టే హైడ్రేటెడ్ వాటర్ పట్టుకరండి. ఏదో ఫొటోస్ దిగడానికి ఓకే, బట్ మరీ అంత అడ్వెంచరస్ ఏం లేదు. ఫస్ట్ టైం మనం ఇట్లా చూస్తాం కాబట్టి మీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. బట్ అంత దూరం నుంచి రావడం ఐ డోంట్ థింక్ సోకి వర్త్ ఇట్ అనిపిస్తున్నా. నా ఎక్స్పీరియన్స్ ఇది. ఇక మిగతా మీరు చూడండి, సీన్స్ అయితే చూసినారు కదా ఎట్లున్నాయో. ఎక్కడ చూసినా ఇవ్వండి ఈ గృహాలు ఉన్నాయి అంతే. మేము ఏమనుకున్నామంటే ఏదో 3 to 4 hours స్పెండ్ చేస్తాం అనుకున్నాం. బట్ ఇక్కడ వచ్చి చూస్తే ఏంటంటే మీకు 5 minutesలో అయిపోయింది. అట్లా పోయి ఇట్లా రావాలంతే. కాకపోతే సీన్స్ మంచిగా ఉన్నాయి. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ ఏం దొరకదని చాయ్ పట్టుకొచ్చినాం. ఇంత ఎండలో చాయ్ తాగుతున్నాం. 4 लोग ये 5 में मत डालना. एक एक्स्ट्रा ला लिया कि कोई आजू बाजू कोई मांग लिया तो बाई चांस एक एक्स्ट्रा कप ला लिया मैं. ఆడ నుంచి పట్టుకొచ్చినాం చాయ్ తాగుదాం.
ఎంజాయ్ చేసుకున్నాం, కొన్ని ఫోటోలు దిగినాం. ఇప్పుడు పోదాం ఇక. ఏం లేదు ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసేది. మీరు కూడా వస్తే చాయ్ పట్టుకరండి, లేదంటే కూల్ డ్రింక్స్ పట్టుకరండి. మీరు చాలా స్లోగా వస్తున్నారు. ఎందుకు? అయ్యా మీరు 120 400cc 250cc కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. Accepted bro. Let's take a move. పోదాం. ఏదో చూసినాము, రాలే అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండదు. వచ్చినాం, ఎక్స్ప్లోర్ చేసినాం 250 కిలోమీటర్స్. మీరు కూడా ఈ రూట్లో ఉంటే పోతా ఒకసారి టచ్ చేసి వెళ్ళొచ్చు, కానీ సపరేట్ దీనికోసం వచ్చే అవసరం అయితే లేదు. నేనైతే అదే చెప్తా. మిగతా ఫొటోస్ అండ్ వీడియోస్ భయ్యా వాటర్ క్యారీ చేయండి, చిప్స్ కానీ అట్లాంటివి ఏమైనా తీసుకురండి. హోటల్ ఫుడ్ ఏమీ లేవు. అది కావాలన్నా మినిమం ఒక అట్లీస్ట్ 20 కిలోమీటర్స్ దూరం పోవాలి మీరు.